దర్శనం చెప్పేవాడు. ఏం చెప్పాడమ్మా? ఆత్మ దర్శనము. జపాన్ అనే ప్రవక్త యోగా దేశంలో ఆత్మ దర్శనం చెప్పేవాడు. అటువంటి జపానికి దేవుడు దర్శనం ఇచ్చి అనేకమైన ప్రాంతాల కొరకు, అనేకమైన దేశాల కొరకు ఆత్మస్వరూపంగా మాట్లాడిన మాట ఏంటేసా? రెండవ వచనం, ఏమీ ఇవ్వకుండా భూమి మీద సమస్తము నేను తుడిచి వేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తానమ్మా? సమస్తము తుడిచి వేద్దును అనగా మొత్తము శుభ్రము చేయొద్దును అనే వాక్యం మాట్లాడు. ఇదే వాక్యము వేరే ప్రభుత్వ దేవుడు మాట్లాడారమ్మా. ఎవరితో మాట్లాడమ్మా? నవాహు అనే ప్రవక్తతో ఏం మాట్లాడు? ఇదిగో దేశం మీద పాపం విస్తారముగా పండిపోతుంది కనుక ఈ దేశం ఏం చేస్తాడు? వరదతో నేను శుద్ధి చేయించున్నానని దేవుడి యొక్క వాక్యము ఆనాడు ప్రభుత్వం మాట్లాడింది. ఈనాడు ఈ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ యొక్క వాక్యము ఏమీ విరవకుండా సమస్తమే భూమి మీద సమస్తమేనో విడిచి వేసేదను. ఇది యెహోవా వాక్కు. ఏం చేయాల్సిందే? ఆ దేశం విస్తారముగా అక్రమం పెరిగిపోతుంది. చేతుల చేత అక్రమైన సంపాదనలు, అతిక్రమ పాపములు, ఇతర పాపాల చేత, అనేకమైన మోసాలు, దోషాల చేత ఆ దేశం ఇంకా పాపానికి నిండిపోతుందని ఎవరి కోపం వచ్చింది? దేవాది దేవుడి కోపం వచ్చి జపన్య ప్రవక్త ద్వారా దేవుడి వాక్యము మాట్లాడుతుంది. ఏ దేశం అంటే యెరూషలేము దేశం లేదా? ఆ దేశం అంతా పాపం బాగా విస్తరించబోతుంది. ఆ దేశమే కాక చుట్టూ ఉన్న ఇశ్రాయేలు దేశము, కానా దేశము, ఫిలిప్పీల దేశము, సమస్త దేశములు కూడా పాపముకు విస్తారముగా బానిసైపోయింది. దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? ఆ దేశంలోని ఏం చేశాడు? దేవుడు శుద్ధి చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హబక్కు అనే ప్రవక్తకి, మీకా అనే ప్రవక్తకి దేవుడు దర్శనమిచ్చి బబులోను దేశం మీదకి రాబోతున్న దేవుడు మాట్లాడాడు. కానీ జపన్య ప్రవక్తకి స్వరం చెప్పరా? దేవుడు వాక్యం చూడండి. ఇశ్రాయేలు మీదకి శ్రమ రాబోతుందని మోషే చెప్పాడు. ఇశ్రాయేలు మీదకి శ్రమ రాబోతుందని అహరోను చెప్పాడు. సమస్తము చెప్పాడు. వారు ఇశ్రాయేలుకి శ్రమ రాబోతుందని చెప్పాడు. హబక్కు చెప్పాడు. బబులోను దేశం మీదకి ఆపద రాబోతుందని దేవుడి వాక్యం సెలవిచ్చింది. మలాకీకి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చి మలాకీ ద్వారా కూడా ఏం సెలవిచ్చాడు? బబులోను దేశంలో మీదకి ఏం రాబోతుంది? శ్రమ రాబోతుందని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. బైబిల్ అంతా తెలిసి చూస్తే యెహోవా యెహోవాని ఎక్కువ స్వరం ఎక్కడ చేస్తా? జపన్య ప్రవక్త గ్రంథంలోనే ఎక్కువ శాతం కనబడుతుంది. సమస్తము దేవుడు ఎక్కడ చూసినా యెహోవా 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 అని విడగా కానీ దేన్ని కూడా ఆశ్రయించేవాడు కానే కాదు. ఈ జపన్య ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏం చేస్తా? చెడిపోతున్న వాడిని బాగు చేయడము. జపన్య అనగా తుడిచివేయడము. జపన్య అనగా పాడైపోయిన బాగు చేయడము. సమస్తము దేవుడి వాక్యము చాలా విలువైనది. వాక్యం అనే ప్రాథమిక దీపమైనది కనుక దాన్ని వాక్యించాలి. నువ్వు అన్ని ఏంటారు? వాక్యం వింటావా? అన్ని వింటావు. పనికిరాని అన్ని అంటే పనికి వచ్చే వాక్యం వింటావా? వాక్యం వినాలంటే మనం ఏదైనా వాక్యం వినాలి. వాక్యం వచ్చినప్పటికీ మన సన్నిధిలో ఏదో సన్నిధి ఎక్కడికి ఏదో బాధ ఉంటేనే ఉంటావా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా మాట్లాడిన మాటలు ఏమీ వినకుండా భూమి మీద సమస్తమైన ఏం చేస్తాడు? తుడిచివేసేది అనగా తుడిచివేయడం అనగా శుభ్రం చేస్తాడు. చేనా మన ఇంట్లో చూడండి, చంటి పెట్టి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆడుకుని గుమ్మాలో లోపల బెడ్రూమ్ లో పాలు చేస్తారు. తల్లి ఏం చేస్తుంది? దాన్ని శుభ్రం చేస్తారు. ఉదయాతరా ఏం చేస్తారు? శుభ్రం తెలుసా? ఎవరైనా వస్తే ఏమనుకుంటారేమో, చిరాగా కనబడుతుంది కదా అని చాలా డీసెంట్ కొట్టి శుభ్రం. అదే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ పెట్టలేని వారు యెరూషలేము దేశంలో ఏమి చేయించినారంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించిన స్థలమును పాడు చేస్తలేదా? ఒక దేశమే కాదు, అన్ని దేశములు కూడా పాపము చేస్తూ పాడు చేస్తున్నాయి. అతిక్రమైన పాపములు, విధిమైన పాపాలు చేసి ఇదిగో దేవుడిని ఆటంకపరిచి, దేవుడి నామముని నిజమైన మానిచి, దేవుడు దుఃఖపరిచి పనులు చాలా మంది చేస్తారుగా. చెప్పండి, ప్రవక్త ఏం చేస్తా? ఇదిగో శుద్ధి చేయించున్నాడు. ఏం శుద్ధి చేస్తున్నాడు? సమస్తమును శుద్ధి చేయించున్నాడు. సర్వమును శుద్ధి చేయించున్నాడు. ఈ చెప్పని ప్రవక్త చాలా విలువైన వాడు. విజయకరమైన ముడిమల నుంచి వచ్చిన వాడే. అంటే దావీదు వంశస్థలం నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి. ఈ చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. వాక్యమంతలో సమస్తము చూసుకున్నా యెహోవా యెహోవా
మనిషిని ప్రవక్త ఎవరంటే ఈ ప్రవక్తే కాదా? దేవుడు వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తున్నప్పుడు దేవుడు నీ మాట శ్రద్ధగా ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడ్డాయో అప్పుడు అన్నింటిలో దేవుడికి లోబడుతున్నాడా? నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొదటిగా నువ్వు దేవుని మీద ఎలా ఉండాలి? భయభక్తులతో దేవుడు ఆశ్రయించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా 3వ వచనంలో మనం మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర పక్షులనేమి దుర్జనుల వారిని చేసి అపరాధాన్ని నేను ఊడ్చివేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. సమస్తము తుడిచివేస్తున్నాను. పశువులేంటి, మనుషులేంటి, మనుషులేంటి, దుష్టులేంటి సమస్తము దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేయించున్నాడు, అనగా బాగు చేయించున్నాడు. యెరూషలేము చుట్టూ పాపము తొంగివేసింది. గమనించలేదా? యెరూషలేము అంతా పాపం నిండిపోయింది. కానాయి దేవతల్ని బాగా తొలుస్తున్నారు, కానాయి దేవతల్ని బాగా తలుచున్నారు. ఈ దేశ ప్రజలు ఏం చేస్తున్నారంటే నన్ను కాదని కానాయి దేవతలను సమర్పిస్తూ వారు ఏం చేస్తున్నారు? అతిక్రమ ఘోర పాపం అనేది బానిసైపోతారని దేవునికి ఏమొచ్చింది? పాపం వచ్చి ఏం చేస్తారు? మీరు చేయించినది ఏమి, మీరు చేయించినది మంచిగా అని వారికి తెలియజెప్పదా? జపని అంటే స్థానము, జపని అంటే మార్గము చూపించేవాడు, శుద్ధి చేసేవాడు. ఈ ప్రవక్త ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది పాపము చేత రూపించబడిపోయారు. వాయు వర్ష లేక, పెద్ద చిన్న లేక, అది ఏమవుతుందో ఎవరో ఇంకేమి తెలియక అధిక పాపముతో మిగిలబడిపోతారని ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేస్తారు. మీరు చేయించినది నేరము, అది మీరు ఏం చేయాలి? విడిచిపెట్టి యెహోవాకు తిరగాలని ఆ దేశ ప్రజలందరికీ దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎంతకాల సమయాన్ని వృధా చేస్తారు? దేవుని చెడ్డలు కనుక సమర్పించుకుని దేవునికి సమర్పించుకుని ఇది మీ సమయాన్ని మీరు దేవుడికే కేటాయించారు. కానీ ఎంతకాలం మీరు దేవుడి మాట వదిలిపెట్టి సిగ్గుమాలి చేయాలో యెహోవా దగ్గరికి రండి. మీరు ఎంతకాలం పొట్టి వలె అటు ఇటు ఎగురుతారు అనే వాక్యం ద్వారా దేవుడు చెప్పని ప్రవక్త 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట, సిగ్గుమాలి జిల్లాకు మీరు ఎంత దగ్గర రండి. ఏం చేయండి? సిగ్గుమాలి జిల్లాకు మీరు ఎంతకి రండి. పొట్టి గాలికి ఎగిరినట్టు సమయం గతించినది. ఏం చేస్తామా? పొట్టి గాలికి ఎగిరిపోతున్నట్టు మీరు ఏం చేస్తామో సమయాన్ని వృధా చేయించినారు. కారణాన్ని ఆశ్రయిస్తూ నీకు ఎందుకు పనికిరాని దానికి సాగిపోతాం వల్ల నీకు ఎవరు లాభం ఉందా అని దేవుడు అడిగించున్నాడు. అయితేనా ఈ పాపం వచ్చింది నీకు మరణమే, కానీ నీకు ఏ లాభం కూడా రానే వస్తుందా? పాపము చేస్తున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటావు, చాలా మంచి అభివృద్ధిగా ఉంటుంది. అది ఆ పాపము చేసిన తర్వాత ఆ పాపముకి తగ్గ శిక్ష వచ్చినప్పుడు చాలా బాధపడతావు. 10 నిమిషాలు నువ్వు పాపములో సంతోషపడితే 10,000 సంవత్సరాలంతా ఆ పాపము కొరకు మనం బాధపడాలంటే మహిమ కలుగును గాక. ఆ మాట చెప్పని ప్రవక్త మాట్లాడుచున్న మాట ఒక దేశానికి దేవుడు చెప్పడా? ఒక గ్రామానికి, ఒక సంఘానికి, ఒక మనుషునికి ఈ వాక్యం రాలే. సమస్త దేశ ప్రజలకి అంటే మానవ శ్రేణులకి సమస్త దేవుడి వాక్యాన్ని ముద్రించాడు. ఏమి గతించిన వాక్యం గతిస్తుందా? ఏది మారినా దేవుడి వాక్యం మారదు, ఏది మనిషినా ఆయన మాటని మరవదు, విడవదని దేవుని యొక్క వాక్యము సెలవించింది. వీళ్ళు ఎంతకాలం పట్టుబడి ఎగిరిచినారు చూడండి. పుట్టు అంటే గాలి అంటే అతను ఎగిరిపోతే కదా, సమయాన్ని బట్టి ఎగిరిపోయి పొట్టి. మనం కూడా పొట్టి వాళ్ళ చాలా మంది అనుకోవడం బట్టి దేవుడు తిరుగుతున్నాం, అనుకోవడం బట్టి మనుషులు ఆశ్రయిస్తాం, అనుకోవడం బట్టి అటు తిరుగుతున్నాం. అబ్బా దెబ్బ తగిలితే వేస్తూ అంటాం, ఆ దెబ్బ కాయ తగిలిన తర్వాత వేస్తామని అడుగుతాం. తలపడి వస్తే తండ్రి అని వేస్తాం, తలపడి పోయాక బయటికి వెళ్ళమంటాం, ఆ తండ్రి ఎవరైనా అడుగుదా? ఆ ఇశ్రాయేలు ఐగుప్తు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి ఎద్దకు వచ్చి ఎన్నో కార్యాలు పొందుకునేదా? దేవుడి దగ్గర ఎన్నో మేలు పొందుకుని దేవుడిని ఆశ్రయిస్తూ మానేసి దేవుడిని కాదని దాన్ని, దేవుడు వద్దన దాన్ని నమస్కరిస్తూ దేవుడు ఎల్లతన స్థలానికి వెళ్ళి దేవుడు చేయని పనులు చేసి దేవుడికి ఏం చేస్తారు? బహుచడైనా దేవుడు ఏం చేస్తారు? దేవుడి మీదకే పాపం చూపించాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏం చెప్తున్నామా? ఇది ఏమైంది? నిర్ణయమైన కాక దేవుని యొక్క వాక్యము అది చాలా బలమైనది. నువ్వు చాలా విలువైన మాటలు. ఈ కాలి మాటలు కాదు, సోద మాటలు కాదు, చెడు మాటలు కాదు, ఇది నీ హృదయానికి పనికొచ్చే మాటలు. ఇంత
చాలా పాడైపోయాడు. ఎవరైనా దేవుని కాదన్న వాడు బాగుపడినట్టు ఈ చరిత్రలో కాదు, ఏ చరిత్రలో కూడా లేనే లేదు. యోనా దేవుడు కాదని నడిచిన చూపు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, ఆటంకాలు నిలబడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధ వచ్చినా, నీకు ఈ శ్రమ వచ్చినా అలాగే నిలబడు. ఆనాడు ప్రభు యేసు క్రీస్తు సౌలు చేతిలో చిక్కబడినప్పుడు దావీదు ఎలాగైతే విడుదల కలిగేస్తాడు, నిన్ను కూడా దేవుడు ఒక రోజు విడుదల చేస్తాడు. చేయడా నిలబడు, నా దేవుడు ఉన్నాడని నిలబడు. చావైనా బతికైనా నిలబడు. సమస్తము దేవుడికి అర్పించుకో. యెహోవా ఆధారం, యెహోవా జీవితము నువ్వు నిలబడినప్పుడు నీకెన్నో బాధలు. దేవుని వేరుని ఆశ్రయించిన బాధలు వస్తాయి, దేవుని ఆశ్రయించుకున్న బాధలు వస్తాయి. కానీ దేవుని ఆశ్రయించి వచ్చే బాధలో ఏమో దీవెనలు ఉన్నాయి. దేవుడిని ఆశ్రయించుకున్న నడిచిన ఆ బాధల్లో ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి కదా. దేవుడిని నమ్ముకుని నడిచేవానికి ఆ కష్టాలని దేవుడు దీవులుగా మారుస్తాడు. మార్చడా? అదే దేవుడి కాదని తిరిగేవాడికో నీకు ఆ దేవుడు కూడా కష్టాలుగా మారిపోతాడు. మానవా, దేవుడు కాదని తిరిగావంటే నెలగైతే ఆడు యోనా బతుకు నెలగించిందో నిన్ను కూడా దేవుడు అలాగే నలుపుతాడు. నలపడా? ఈ ప్రజలు దేని కొరకు? కాని దాని కొరకు దుర్బోధనకి, దుర్వార్తలకి, దుర్సోత్రికి లోబడిపోయి ఏం చేస్తున్నారు? శరీరం పాలు చేసుకుంటారా? శరీరం చేత ఆత్మ కూడా పాడైపోతుంది. పరిశుద్ధాత్మ యందు మీరు భయభక్తులతో దేవుని యొక్క వాక్యము మాట్లాడచ్చు. శరీరం దేవుడి ఆలయము. ఈ పునాది ఏంటంటే ఆత్మ చేత ఏర్పరిచినది. ఆత్మ లేనిదే ఏమి లేదు. నీ శరీరానికి ఇరువ లేదు. ఎంత ధనవంతుడైనా, ఎంత కోటేశ్వరుడైనా, ఎంత బలము కలిగిన, ఎంత అన్న చందము కలిగిన వాడైనా వాడికి ఏం కాదు? మొదటిగా ఆత్మ లేనిదే వాడు ఎంతో కూడా కథలనే వెళ్తాడా? రాజ్యవంశం నుంచి వచ్చిన వాడు చెప్పని ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? రాజ్యవంశం నుంచి వచ్చాడు. పాపము చేస్తే సహించేవాడు కాదు, పాపము చేస్తే ఒప్పుకునేవాడు కాదు. ఎంతో మంది జీవితాలు దేవుడి ద్వారా చెప్పని ప్రవక్త ఎంతో మందిని బాగు చేస్తాడు. చేయదా? చెప్పని అనగా తుడిచివేయడం అంటే నీలో ఉన్న తిక్కమైన పాపమును తుడిచివేసి పరిశుద్ధత నీలో కలిగేయడమే ఈ ప్రవక్త యొక్క గుణలక్షణాలు. దేశం మీదకి శ్రమలో పోతుంది అని దేవుడు చెప్పి ఆత్మచేత బలహీన అయిపోయినప్పుడు ఈ చెప్పని ప్రవక్త చాలా కన్నీటి ప్రార్థన చేస్తాడు. నీకున్న కన్నీటి ప్రార్థన ఏకాంత ప్రార్థన ఉండాలంట. ఏకాంత ప్రార్థన ఎవరైతే ఉందో వారి అడుగు దేవుడు నిలకడగా ఉంటారా? మనం ఏం చేస్తాం? చాలా మంది చూడండి, దేవుడు అడుగుతాం. ఏదో భర్తని షాప్కి వెళ్ళి తెచ్చినప్పుడు ఎస్ఐయా నాకు ఇల్లు ఇచ్చే ప్రభావ, దేవుడా నాకు గర్భించే ప్రభావ. ఏదో భర్త చూసి కొట్టుకెళ్ళకి వెళ్ళి ఇవి సొమ్ము తెచ్చే, లేక కొట్టుకెళ్ళకి వెళ్ళి పిల్లలకి పంపలు తెచ్చానంటూ అడుగుతున్నాం దేవుడిని. దేవుడిని అడగాలంటే హృదయం శుద్ధి చేసుకుని దేవుడిని అడగాలి. ఈ చెప్పండి ప్రవక్త దేవుడిని అడగాడు. ఏమడిగాడు? ప్రభువా నాకు కాదు, ఈ ప్రజలు పాపానికి బాగా బానిసలైపోతున్నారు కనుక వారిలో ఉన్న దోషములు తుడిచివేసి, వారిలో ఉన్న పాపాలు తుడిచివేసి, వారిని శుద్ధి చేసి నీ వైపు చేర్చుకో ప్రభని దేవుడికి మొరపెట్టించున్నాడు. నువ్వు పెడుతున్నావా? బురదలో మునిగిపోతున్నారు ప్రభా, పాపానికి బానిసలైపోతున్నారు ప్రభా. వాయు వరుస లేక, చిన్న పెద్ద లేక, సామాన్యం లేక, ఏమీ లేక బాగా విస్తారముగా పాపానికి బానిసలైపోయి నీ మాట తిరస్కరించి నిన్ను కాదని, నీ త్రోవ కాదని వారు మంచి మార్గం వదిలిపెట్టి ఇదిగో వారు ఎంచుకున్న మార్గం ఏ మార్గము? పాపమైన మార్గము. చాలా మంది చూడండి, క్రైస్తవులుగా ఉన్నాం కానీ లోనంతా పాపమే. పైకి భక్తి లోన పాపం, పైన బైబిల్ పట్టుకుంటే లోనంతా దిక్కిన పాపాలే. ఆయన ఏది చేయని చెప్పాడో అదే మనం చేస్తాం కదా. చేతిలో బైబిల్ లేని ఆ మార్గం నడుస్తున్నామా? చేతిలో బైబిల్ ఉంది, బైబిల్ చూపించిన మార్గం వస్తున్నావా? బైబిల్ వచ్చిన ఉన్నాయి, ఆ వచ్చిన మార్గం నడుస్తున్నావా? ఈ అధ్యాయాలు చాలా విలువైనవి. నీకన్నా గొప్పవాడు, నీకన్నా బలమైన వాడు, నీకు అందమైన వాడు, నీకు ఆయన అందం చెందిన వాడు, నీకన్నా గొప్ప కలిగిన వాడు ఎంతో మంది ముడిపడులు ఏమైపోడు? దేవుని తిరస్కరించి వాడు ఏమైపోడు? సమాధి గోతులో దిగిపోయి. దిగలేదా? దేవుని తిరస్కరిస్తున్నావా? దేవుడు మన కాదంటున్నావా? ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా 4వ వచనం దేవుడు మాట్లాడుతున్న 2:4 వచనం, నా సమస్త యూదా వారి మీద, యెరూషలేము మీద, నివాసులందరూ మీరు ఏం చేస్తున్నారు? చాపి బయలు దేవతల యొక్క భక్తులతో
సృష్టించిన వాడిని దానికి ప్రతిష్ఠితముగా దాని అర్చనకు నిర్మలమ చేసేది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఏమేమి చూపిస్తున్నాడు దేవునికి వాక్య ప్రకారం? యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను ఏం చేస్తాడు? అక్కడ నివసించే ప్రజలతో దేవుడు చేస్తున్నాడు, వారి హస్తము చాపి వారిని బాగు చేయించినాడు. చేస్తాడా? ఆయన హస్తము బాగు చేసేది. గాయము కొట్టేవాడని తిరిగి గాయం కొట్టేవాడు కదా ఆయనే. నేను ఒక దేవుడు దెబ్బ కొట్టాడంటే దానికి చాలా కారణం ఉంటుందా? నీకు ఒక దేవుడు గాయం పెట్టాలంటే ఊరికే పెట్టడం పెడతరా? నీకు ఒక దేవుడు శ్రమ పెట్టాలంటే అది ఊరికే శ్రమ పెట్టడం పెడతరా? నేను దేవుడు పడిపెట్టాలంటే ఊరికే పడకూడదు. దాని వెనకాల ఎంతో ప్రయోజనం పెద్దగానే దేవుడిని పడగొట్టాడు. లేదు ఊరికి ఏం చేయడు చేస్తారా? దేవుడు ఏ పని చేసినా ఊరికి ఏది చేయడు చేస్తారా? దాని వెనకాల చాలా విలువైనవి ఉంటాయి. మనకి తెలియదు, గ్రహించుకునే దెబ్బ తెలియదు ఏమంటాం? తండ్రి లేదంటాం, శోధన వస్తే ఏం చెప్తాం? దేవుడు లేదంటాం, కష్టం వస్తే దేవుడు లేదంటాం, బాధ వస్తే దేవుడు లేదంటాం, ఏదో వచ్చిన దేవుడు లేదంటాం. చెప్పని ఏం చేస్తాం? చావు స్థితిలోకి వెళ్ళిపోయేవాడు నా దేవుని యెహోవా నాకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమెందుకు దేవుడు అందుకు చెప్పాడు, మనిషికి ఆవేశము పనికి రాదు. పనికొస్తా? ఆవేశంలో చాలా మాటలు మాట్లాడతాం, ఆవేశంగా మాట్లాడే మాటలు చాలా బాధ కలిగిస్తాయి. కలిగించవా? ఆ మాటలు చేద్దాం చాలా మనుషులు చాలా బాధ కలిగిస్తే ఈ చెప్పనే మాటలు ఆ ప్రజలకు చాలా బాధ కలిగించేస్తా. వారు చేయించిన పనులు చెప్పనే చెప్పుచున్నారని వారు ఏం చేస్తారు? బాధపరిచి చాలా మంది దేవుడు వారికి తెలిసిన వాళ్ళు ఎక్కువ పాపాలు చేస్తారు. చేయరా? దేవుడు అంటే తెలిసిన వాడే దేవుడిని కాదని తిరుగుతారు. దేవుడిని తెలియని వాడు ఎక్కువ ఏం చేస్తారు? దేవుడికి ఇవేస్తారు. ఎవరా? మనకి దేవుడి గురించి తెలుసు. దేవుడు మన గురించి సిలువ రక్తముగా కలవయ్యలో ఆయన మరణించాడు. ఆయన మన కొరకు మరెన్నో దెబ్బలు పొందాలి, ఎన్నో అవమానాలు పొందాలని నీకు నాకు సమస్తము తెలుసు. ఆయన ఎందుకు చనిపోయాడు నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన విడిచిపెడతామా? కానీ చూడండి, దేవుడు అంటే తెలియని వారు చూడండి, దేవుడు చనిపోయారని దేవుడు దేని కొరకు చనిపోరు అవి మాయ వేస్తారు. మానేస్తారా? నువ్వు చేసిన చెడు తలవంతులు బట్టి దేవుడు ఏమయ్యాడు? మరణించాడు. అవి మాత్రమా? విడిచిపెడతావా? దూరం పెడతావా? దృష్టిలో ఆలోచించేప్పుడు నడవక దేవుడు చెప్పాడు. నడుస్తూ మానవా? పాపులోకి వెళ్ళదు దేవుడు చెప్పాడు. ఎంతో మానవా? దుష్ట ఆలోచనలోకి వెళ్ళదు దేవుడు చెప్పాడు. ఎంతో మాత్రమా? చెడు తలంతో ఎంతకు రానమని దేవుడు చెప్పాడు. రాణిస్తాను మాత్రమా అని దేవుడి వాక్యము సెలవించి ప్రభు వాక్యము నువ్వు బలపరుచుకోవాలి. ఇంకా చదువుకున్న కొరింథీయుల దేవుడు మాట్లాడుచున్న నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం నేను పోలి నడుచుకున్నా. మీరు నడిచిన మార్గం బట్టి దేవుడు చేస్తాడు, మిమ్మల్ని మెచ్చుకొనిచున్నాడు. ఏం చేస్తున్నామా? మెచ్చుకొనిచున్నాడు. మంచి చేస్తే నీ మీద ఎంతో మంది బురజంలో చాలా మంది ఉంటారా? నువ్వు మంచి చేయి, నువ్వు ఒక మంచి చేస్తే నీ మీద 10 మంది జమ్ము దిగుతాడు. నువ్వు ఒక మంచి చేస్తావంటే 100 మంది నీ మీద 100 నేరాలు మోపుతాడు. తెలుసా? మంచి వాడిని చెడ్డు వారు వాచలేరు. వస్తారా? వాచలేరు. మంచి వాడిన చోట చెడ్డవాడు చూడండి ఓడిస్తారా? వాచరు. మనం 10 మందిలో ఒక పొగిడానుకో మనం చూస్తాం మంచి వాడతామా? వాచ్యం అభివృద్ధిగా దేవుడు చేస్తుంది. ఇదిగో మీరు ఎందుకు పాపం చేస్తున్నారు, మేము పాపాలు చూసి వాచలేకపోతున్నాను అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. పొగిడితే అలాగైతే నువ్వు వాచలేకపోతున్నావు, నువ్వు పాపం చేస్తే దేవుడికి అలాగే వాచలేకపోతావు. మన గ్రామంలో ఎవరు మంచి పని చేస్తున్నారనుకో అవి చాలా మాట్లాడతాం. మాట్లాడమా? అది పైనుంచి రావడం కదా చేస్తున్నారు, పైనుంచి ధనం వస్తుంది, తరగతుంది, నాకు వచ్చిందో లేదో తెలియదు. కానీ ఏం చెప్తాం? అది మంచి చేస్తాడంటే వారి మీద చెడు ఎక్కువ పడుతుంది. అందుకే దేవుడు మంచి చేస్తాడని చాలా మంది వాచలేక దేవుడి మీద చాలా నేరాలు మోపారు. కానీ దేవుడు దేనికి సమాధానం చెప్పరా? ఎక్కడ కూడా దేవుడు నీతిమంతుని, పరిశుద్ధిని, నేను దేవుడి కుమారుని, నేను ఏ పాపము చేయలే, ఏ నేరము చేయలేక నిరూపించుకున్నా? ఎక్కడ? ఆయన సింహాసనం మీద నిరూపించుకున్నాడు తప్ప ఎక్కడ నిరూపించుకున్నా? యెరూషలేము వారికి యోధా వారికి అది చెప్తారు, ఇదిగో ఒకనాడు దేవుడు తీర్పు ఉంది, అక్కడ మీరేంటి నిరూపించుకోండి. మీరు ఎంతవారో ఎలాంటి వారో కానవాళ్ళ, మీరు ఎలాంటి వాళ్ళ కనవసరం, మీరు ఎక్కడ నిరూపించుకోండి. ఆయన సింహాసనం మీద తీర్పు దినం ఒక రోజు కనుక ఆ తీర్పు దినంలో మీరు ఎలాంటి నిరూపించుకోండి అని వాక్యం ద్వారా చెప్పని ప్రవక్త మాట్లాడుచున్నారు. గ్రహించుకోండి.
పనికిరాని వాటి కోసం సాగిపోతాం, పనికిరాని మాట కోసం చెవి ఎక్కుతాం, పనికిరాని మాటలో నేను ఎవరైనా తిట్టాడంటే అది హృదయంలో పెట్టుకుంటావు, నేను ఎవరైనా ఇదంటే అది మనసులో పెట్టుకుంటావు. పనికొచ్చినది మంచి ఇత్తితే మంచి పంటే నువ్వు పోయేదువు అని వాక్యము సెలవించి, నీ మనసులో మంచి ఎత్తు మంచి పంటే కోస్తావు, చెడు ఎత్తి అన్నవాడు చెడు ఎత్తామంటే చెడు కోస్తావు. చాలా మంది పైకి ఎన్నో పుణ్యకార్యం చేస్తారు, పైకి ఎన్నో కార్యం చేస్తారు, పైకి దేవుడు చూస్తారు, పైకి దేవుడు ఆరాధిస్తారు, లోన హృదయంలో చెడు చేస్తా చెడు తలంపులే కదా. యెహోవాను ఆశ్రయించాలంటే ఏం చేయాలి? నీ జీవితం దేవునికి సాగిపోవాలి, నీ బ్రతుకు దేవునికి మార్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడు తిరిగావో సమస్తం విడిచిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి సాగిపోతావో అన్ని వదిలిపెట్టాలి. దేవుడు వైపు రావాలంటే ఈ లోకం నుంచి నువ్వు వేరుగా ఉండాలి. చెప్పండి, మనిషితో కలిసివాడు కాదు, కలిసివాడా ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసి వినిస్తా. ఏ మనిషి నశించుకోకూడదు, ఏ ఆత్మ కూడా నశించినే నశించేసా. మనిషి నశించాడంటే ఆత్మ నశించుకున్నట్టే, మనిషి త్రావ తప్పడంటే ఆత్మ కూడా త్రావ తప్పినట్టే బాధపడుతూ కన్నీటితో దేవుడికి మొర్రపెట్టాడు. నువ్వు కూడా దేవుడికి మొర్రపెట్టు, దేవుడికి ప్రార్థించు. నీకు ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి ఇబ్బందులైనా తీసివేస్తున్నప్పుడు ఎవరు చేస్తా? ప్రభు అయినా యేసు క్రీస్తు నీ కన్నీరు తుడిచి వేస్తాడు. ఈ ప్రజలు కూడా మితిమీరి అతిక్రమ పాపానికి సహవాసం చేస్తూ మితిమీరి పాపానికి లోపలిపోయి దేవుడి కాదని, దేవుడి వద్దని, దేవుడి మాట తిరస్కరించి అతిక్రమ పాపానికి లోపలిపోయి ఏం తెచ్చుకున్నాడు? వాళ్ళు తెగులు తెచ్చుకున్నారు. ఐగుప్తు ప్రజలు ఏమొచ్చింది? 5 తెగులు దేవుడు పంపించాడు. ఆ తెగులు పోవాలంటే మళ్ళీ దేవుడే రావాలి. దేవుడు తప్ప ఆ తెగులు ఎవరు కూడా తుడిచిపెట్టనే తుడిచిపెట్టరా. మనిషి కొరకు తిరిగి లేవగలిగేమో కానీ దేవుడి కొరకు తిరిగి లేవలేదు. వేస్తావా? ఎందుకు? ఆయన తప్ప నేను లేపవాడు ఎవరు లేడా? ఆయన ఒకసారి నేను కొట్టాడంటే నిన్ను లేపు ఎవరు కూడా లేడు. దేవుడికి మేము ఒకరు కనుక ఈ బ్రతికైనా చావైనా ఏదైనా ఎవరి వరకు? ఈ యెహోవా కొరకే సాగిపోతాడు. ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతమైనవి, ఆయన చేసే మేలు చాలా విలువైనవి. ఆయన మాటల మరవకో, ఆయన వాక్యం విడిచిపెట్టుకో, ఆయన వాక్యం భద్రపరుచుకో. ఆయన చేసే కార్యాలు చిన్నమైన కానీ ఆయన రాబోయే తరానికి చాలా విలువైనది. కానీ దేవుని యొక్క వాక్యము దేవుడి దగ్గర కార్యం కోరావా, అది నీకు జరగని బాధపరిచినవా, నువ్వు చాలా కారణం చేస్తా దానికన్నా గొప్ప కానీ దేవుని పక్షాన్ని చేస్తున్నాడేమో ఆలోచించుకోవాలి. దేవుని పడకో, చెడకు బాధపడకో, దేవుని ఆశ్రయించడా ప్రతి దానికి సమయాన్ని దేవుడిని కేటాయించాడు. పాపము చేయడకు, పాపం నుంచి కలగటకు, మోసపడకు, మోసం నుంచి లేవడకు, ఇదిగో పడుపడకు లేవుడు సమస్తము దేవుడు ప్రతి దానికి లేఖనం ద్వారా ప్రతి దానికి దేవుడిని ఇచ్చాడు. ఒక సమయాన్ని కేటాయించాడు. వాడు బాగుపడుతున్న వేళకు అది సమయం ఇచ్చాడు. బాగుపడ్డాడు, నువ్వు ఒకరోజు దేవుడు బాగు చేస్తాడు. ఈ సమయం వచ్చే వాడికి వేచి చూడు. అంతేగాని అది సమయం చూసి నువ్వు వేడొచ్చా ఏడ్చావంటే ఈ సమయం దేవుడు ఆగిస్తాడు. దేవుని భయభక్తి విశ్వాసంతో వంటి దేవుని మీదకి ఏ కీడు రానవడు, ఏ శ్రమ, ఏ ఇబ్బంది ఎంతకి రానవడు, ఎటువంటి దురాష్ట్రీయానికి రానవడు. దేవుని యొక్క కృప నిన్ను నీ బిడ్డను వెళ్ళగల కాల్చి కాపాడాలంటే దుష్టక్రియలకు దుష్టాలోచన లేకుండా యెహోవా మీద భయభక్తి విశ్వాసంతో అంటే దేవుని నీ కుటుంబాన్ని బిడ్డను వెళ్ళగల కాల్చి కాపాడంటే ప్రభు గారిని ఏమండి భయభక్తి విశ్వాసంతో అంటే దేవుడు నిన్ను నీ బిడ్డని వెళ్ళగల కాల్చి కాపాడుతాడు. ఆ చెప్పని ప్రవక్త ఆ దేశాన్ని ఎలాగైతే రక్షించాడు, నిన్ను రక్షించి ఆశ్రయించాలంటే ఏకాంత ప్రార్థన నీలో ఉండాలి, నిలకడైన ప్రార్థన నీలో ఉండాలి. ప్రతి దినం ప్రతి క్షణం కూడా యెహోవా వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్న వారికి ఏ కీడు రాదని దేవుని వాక్యం సెలవించిన కనుక యెహోవా వైపు మొరపెట్టిన వారికి ఏ ఆపద రానోడు, ఏ శ్రమ రానోడు దేవుని యొక్క వాక్యం సెలవించింది. అటువంటి మిమ్మల్ని బిడ్డను దీవించి ఆశ్రయించి నడిపించి దీవించబడిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకరించి మమ్మల్ని వ్యక్తిగా కాల్చిన మహాకరణ దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆనాడు